ఇద్దరు బిచ్చగాళ్ళు. చందమామ కథ. దక్షిణ దేశంలో ఒక ఊళ్ళో ఒక జంగం శంకరయ్య, సాతాని రాఘవయ్య స్నేహంగా ఉంటూ బిచ్చానికి ఊళ్ళ వెంట తిరిగేటప్పుడు కూడా కలిసి తిరిగేవాళ్ళు. ఎక్కడ చీకటి పడితే అక్కడే ఆ రాత్రికి ఉండిపోయేవాళ్ళు. ఒకరోజు వాళ్ళు ఒక దూర గ్రామం చేరి అక్కడ సత్రంలో బస ఏర్పాటు చేసుకుని బిచ్చమెత్తడానికి గ్రామంలోని చెరొక వీధికి వెళ్లారు. సాతాని రాఘవయ్య వీధి వెంట బిచ్చమెత్తుతూ ఒక ఇంటి ముందుకు వచ్చి, అమ్మా బిచ్చం వెయ్యి అని ఇంటావిడిని అడిగాడు. కూతురు చెప్పిన మాట వినక ఏడిపిస్తూ ఉంటే ఆ ఇల్లాలు అల్లరి చేస్తే నిన్న నా సాతానికి ఇస్తాను అని భయపెట్టింది. ఆమె వచ్చి బియ్యం వేసినాక సాతాని వెళ్ళిపోక, అమ్మా మీ అమ్మాయిని ఇస్తానన్నావు కదా ఇయ్యి అని గుమ్మం దగ్గర కూర్చున్నాడు. ఆవిడకు కోపం వచ్చి, అమ్మాయిని ఇవ్వాలా, మా ఆయన పొలం వెళ్ళాడు, తిరిగి వచ్చినాక ఇస్తాడులే అన్నది. ఇంటివాడు మధ్యాహ్నానికి ఇల్లు చేరిన దాకా సాతాని రాఘవయ్య కదలకుండా అక్కడే కూర్చున్నాడు. పొలంలో పనిచేసి చిరాకుతో ఇంటికి వచ్చిన ఆ మనిషి, ఏమి ఈ మనిషికి బిచ్చం వేసి పంపకపోయావా, గుమ్మంలో కూర్చున్నాడెందుకు అని భార్యని అడిగాడు. పిల్ల అల్లరి చేస్తూ ఉంటే మాట వరుసకు ఈ సాతానికి ఇస్తానని దాన్ని బెదిరించాను. ఆ మాట పట్టుకుని పిల్లని ఇయ్యమంటూ పొద్దుట్నుంచి గుండ్రాయిలా అలా వాకిట్లో కూర్చున్నాడు అని భార్య తన భర్తకు చెప్పింది. దానితో ఆ మనిషికి కోపం వచ్చి చేతిలో ఉన్న ముళ్ళుకర్రతో రాఘవయ్యను చచ్చేటట్లు కొట్టి పంపేశాడు. జంగం శంకరయ్యను కూడా కొట్టించాలని రాఘవయ్యకు దుర్బుద్ధి పుట్టింది. రాఘవయ్య సత్రానికి తిరిగి వచ్చేసరికి శంకరయ్య పడుకుని ఉండి, ఏం రాఘవయ్య ఇంత ఆలస్యమైందే అని అడిగాడు. ఆ వీధిలో రెడ్డిగారింట వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు పండగ చేసుకుంటూ నన్ను ఉండమని నిర్బంధించి లడ్డూలు గారెలు బూర్లు తెగపెట్టారు. తినలేక తిన్నాను. నువ్వు కూడా అటుగా వస్తావేమో అనుకున్నాను, కానీ రాలేదు అన్నాడు రాఘవయ్య. శంకరయ్యకు ఈ మాటలు వింటుంటే నోరూరింది. ఆ ఇల్లెక్కడా అని రాఘవయ్యని అడిగాడు. తిన్నగా ఈ వీధినే పోతే కొబ్బరి చెట్టున్న ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంటికి వెళ్ళి అమ్మా అమ్మాయిని ఇస్తానంటివే అను, అంతే అన్నాడు రాఘవయ్య. లడ్డూలు గారెలు తినాలన్న తొందరలో శంకరయ్యకు ఇలా ఎందుకు అనాలన్న అనుమానమైనా కలగలేదు. అతను రాఘవయ్య చెప్పిన ఇంటికి వెళ్ళి అతను అనమన్నట్టే అన్నాడు. వెదవా, ఒకసారి తన్నితే సిగ్గురాలేదు, మళ్ళీ వచ్చావా అంటూ రైతు శంకరయ్యను చావ చితక తన్ని పంపేశాడు. శంకరయ్య సత్రానికి తిరిగి వచ్చి రాఘవయ్యతో ఏమీ అనలేదు. రాఘవయ్య కూడా శంకరయ్యను ఏమీ అడగలేదు. కానీ శంకరయ్యకు రాఘవయ్య మీద ఎలా పగ తీర్చుకోవాలా అని ఉన్నది. అందుకు ఒక ఉపాయం తట్టింది. వెంటనే శంకరయ్య, ఒరే రాఘవయ్య, నీది నిలువు బొట్టు, నాది అడ్డబొట్టు, అందుచేత ఈ ఇంటి కప్పులో ఉండే నిలువు వాసాలు నీవి, అడ్డవాసాలు నావీను. నీ వాసాల మీద నా ఉన్నాయి చూసుకో అన్నాడు. అలా ఉండడానికి వీల్లేదు అని రాఘవయ్య కప్పు మీదకెక్కి ఇంటి అడ్డవాసాలన్నీ పీకేశాడు. వెంటనే శంకరయ్య తాను కూడా కప్పు మీదకెక్కి నిలువు వాసాలన్నీ పీకేశాడు. తరువాత ఇద్దరూ కూర్చున్నారు. అప్పుడు శంకరయ్య రాఘవయ్యతో, ఇద్దరము చేరి కప్పు పీకేశాం. తెల్లవారుగానే ఊళ్ళో వాళ్ళు వచ్చి అడుగుతారు, మనం ఏమీ మాట్లాడవద్దు. నాది అడ్డబొట్టు కనుక నేను తల అడ్డంగా ఆడిస్తాను, నీది నిలువు బొట్టు కనుక నీ తల నిలువుగా ఆడించు అన్నాడు. తల అడ్డంగా ఆడిస్తే కాదని, నిలువుగా ఆడిస్తే అవునని అన్న సంగతి రాఘవయ్య మర్చాడు. తెల్లవారగానే ఊళ్ళో వాళ్ళు జరిగింది చూసి గ్రామ పెద్దలను పిలుచుకు వచ్చారు. వాళ్ళు వచ్చి ఎవరి పని చేసినది అని అడగగానే జంగం శంకరయ్య తల అడ్డంగా తిప్పాడు. సాతాని రాఘవయ్య తల నిలువుగా ఆడించాడు. వాడే కప్పు పీకాడనుకుని అతన్ని బాగా చితకతన్నారు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు రాఘవయ్య శంకరయ్యతో, భలే పని చేశావే అన్నాడు. లేకపోతే నన్ను ఆ రైతు చేత ఎందుకు కొట్టించావు, ఇక ఎన్నడూ అలాంటి పని చెయ్యకు అన్నాడు శంకరయ్య. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.